కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇందిరామయ్యలు ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు సుమారు 210 మంది మీ సేవ ద్వారానో లేకపోతే ప్రజాపాలనలో లేకపోతే ఇంకో రకంగా అప్లై చేసుకున్న వాళ్ళు 210 మంది ఉన్నారు. దీంట్లో కొన్ని ఇంట్లో పిల్లలు పుట్టింటారు, 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టింటారు, పిల్లల కోసం అప్లికేషన్ చేసుకున్నారు. కోడలు వచ్చింటది, కోడల కోసం అప్లై చేసుకున్నారు. సపరేట్గా కుటుంబం పెట్టుకుని ఉంటారు, వాళ్ళ కోసం అప్లై చేసుకున్నారు. ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అట్లనే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. మీ యొక్క వార్డు 6లో 81 మంది కుటుంబాలకి ఇల్లు కావాలని చెప్పి ఉంది. అంటే కిరాయికి ఉంటున్నారా లేకపోతే చిన్న చిన్న గుడిసెలలో ఉంటున్నారా, 81 కుటుంబాలకి అవసరం ఉంది. దీంట్లో ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. 20 మంది మాత్రం వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి, చిన్న చిన్న 70 గజాలు 100 గజాలు ప్లాట్ ఉంది. మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ సంవత్సరం 3500 ఇండ్లకి పైసలు ఇస్తున్నాం. సరాసరి మీకు జాగా ఉందా, జాగా ఉంటే బీసీలు అయితేనేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ అయితేనేమో 6 లక్షల రూపాయలు మీకు మీరు ఎట్లా కట్టుకుంటుంటే మీ జాగాల అట్లా ప్రభుత్వం నుంచి మీ ఖాతాలో వచ్చి పైసలు పడుతుంటాయి. అదొకటి. ఇప్పుడు జాగా లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది, 61 మంది అసలు జాగా లేదు, భూమి మీద ఏమీ లేదు. అందులో మీకు కూడా జాగాలు కల్పించి ఇందిరమ్మ ఇల్లు కింద 5 లక్షల 6 లక్షల రూపాయలు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మీరు ఒకటే అధైర్యపడకండి, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీకు ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ, గతంలో కూడా కరెంటు మాఫ్ చేసినాం, మాఫ్ కానీ ఎవరైనా ఉంటే కూడా తీసుకోండి, అది కూడా అప్లై చేసుకోండి. పెద్ద పీట వేస్తుంది. రైతులకు కూడా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటా, రుణమాఫీ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు భరోసా గతంలో 10,000 ఇస్తున్నాం, ఇప్పుడు మనం 12,000 ఇస్తున్నాం. బోనస్ అనేది ఒకటి ఇస్తున్నాం, 500 రూపాయలు రైతుకి గిట్టుబాటు ధర కలుగుతలేదని చెప్పి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. బోనస్ ద్వారా కూడా రైతు కుటుంబంలో ఎకరానికి సుమారు ఒక 6-7 వేల రూపాయలు, 10-12 వేల రూపాయల వరకు ఎకరానికి అదనంగా వస్తుంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ప్రజల పక్షాన పనిచేస్తున్నాం. ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. మన ప్రభుత్వం వచ్చినాక 55,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపే ఇచ్చినాం. ఇటు రామా గతంలో మీరు ఎవరన్నా చూసుకోరు, ఏ పంతులైనా సరే గతంలో ఇచ్చినంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన స్కూల్లే, ట్యాంకులు కట్టిన కాంగ్రెసే, రోడ్ వేసిన కాంగ్రెసే, ఏం చేసినా కానీ మన ప్రభుత్వం చేసింది. రానున్న రోజుల్లో కూడా మీకు అండగా ఉంటది. మీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండి ఎవరు నిలబడ్డా గెలిపించుకుంటే ఏమవుతుంది, మీకు నిధులు వస్తాయి. ఇప్పుడు కూడా మన కౌన్సిలర్ మురళి గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఒక 70-80 లక్షల వరకు మీ వార్డుకి నిధులు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మన ఆర్మూర్ పట్టణానికి సుమారు ఒక 44 నుంచి 45 కోట్ల నిధులు ఆల్రెడీ ఒక వారం 10 రోజుల శాంక్షన్ కూడా అవుతున్నాయి. మీ దగ్గర ఏదైనా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకేదన్నా సమస్య ఉంటే అవన్నీ కూడా తొందరలోనే ఒక 2 నెలల్లో తీర్చే విధంగా కార్యాచరణ చేద్దాం. మీరందరూ కూడా మాతో పాటు కలిసి రండి. ఓడిపోయినా కానీ మన ప్రభుత్వం ప్రజాపాలన, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 10 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయి ఉన్నారు. మీకు అందరికీ న్యాయం చేసే విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం. మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కమిటీ ఉంటుంది, దాని చైర్మన్ సాయిబాబా గారు, మిగతా నాయకులు మా కౌన్సిలర్ గారు, అందరం కూడా మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటాం. అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా ప్రైవేట్ దవాఖానలో పోయినా 1 లక్ష 2 లక్షల బిల్లు అయినా కానీ ఆ బిల్లు మీరు కౌన్సిలర్ గారికి ఇస్తే సీఎం రిలీఫ్ ద్వారా మీకు ఒక 30-40% పైసలు మళ్ళీ ముఖ్యమంత్రి ద్వారా మీకు చెక్ వస్తుంది. అంతేకాకుండా ఇంకేదైనా పెద్ద బీమారులు ఉన్నా కానీ చెప్పండి, దానికి నిమ్స్ దవాఖానా ఉంటుంది, దాంట్లో 60% వరకు మీకు ముఖ్యమంత్రి ద్వారా మీకు అక్కడ ఇప్పించి తక్కువలో ఖర్చు అయ్యే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అన్ని అవకాశాలని ఉపయోగించుకోండి. మీకోసం నేను ఎందుకు ప్రశాంతంగా ఉండమన్నా అంటే చెప్పింది మీరు వింటే ఏమి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఉపయోగపడకపోవచ్చు, పక్కింట్లోకి బీమారు ఉంటుంది, పక్కింట్లో మంచిగా ఉండకపోవచ్చు, మీ సన్నిహితులే కదా వాళ్ళకి చెప్పి అరే ఇట్లా చెప్పిండు అన్న మరి పోదాందా అని చెప్పి వచ్చి
ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ లిస్ట్ లో పేరు లేదు, ఇంకోటి లేదా మా ఆయన లేడు అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళి ఫోన్ అంతే అటు పోయిండు, లేకపోతే దవాఖానా పోయిండు, అదేం లేదు. ఇలా కాకపోతే రేపు కాకపోతే సోమవారం పోయి మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత మా అందరిది. ఇది నిరంతర ప్రక్రియ, రేపు అయిపోయేది కాదు, ఎల్లుండి అయిపోయేది కాదు. రేషన్ కార్డు అనేది మీకు ఎట్లయితే ఆధార్ కార్డు ఇచ్చినామో అట్లనే రేషన్ కార్డు కూడా ప్రతి కుటుంబానికి అర్హులైన వారికి అందరికీ కూడా ఇప్పిస్తాం. ధన్యవాదాలు.